హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ పొద్దున్నే మంచిగా నిన్న వర్షం పడింది కదా, కూల్గా ఉందనేసి ఇటు వచ్చాము. సో నాకు కూల్గా ఉంటే చాలా ఇష్టం కదా, వ్లాగ్స్లో చాలాసార్లు చెప్పే ఉన్నాను. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అందుకనేసి ఇటు వస్తే మంచి స్మెల్ వస్తుంది. ఏంటబ్బా ఈ స్మెల్ అనేసి అనుకున్నాను. ఇక్కడ మల్లె చెట్టు ఉంది. సో చూపిస్తాను చూడండి. ఇవి అసలు పువ్వులు ఎప్పుడు పూసాయో కూడా మాకు తెలియదు. అసలు ఈ చెట్టుకు పూలు ఎప్పుడు పూసాయో కూడా తెలియదు. నేను రాక 3-4 డేస్ అయిపోతుంది. 3-4 డేస్కి మంచిగా పూసేసాయి అనమాట. సో మంచి స్మెల్ వస్తుంది అసలు. మల్లె చెట్టు, మల్లెపూల స్మెల్ ఎక్కడికో వస్తుంది కదండి. రాగానే మొత్తం చుట్టూ స్మెల్లే అనమాట. మస్తు అనిపించింది నాకైతే. చాలా చాలా బాగుంది అసలు. ఎంత కూల్గా ఉంది. ఒక్క వర్షానికే ఇంత మంచి వెదర్ ఉంది. ఇంకా ఈ రైనీ సీజన్ మొత్తం చాలా బాగుంటుంది. బట్ ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయి అనేసి అంటున్నారు. ఏదైనా ఎక్కువ అతిగా ఉంటే నచ్చదు కదా. సో కొంచెం చిన్న చిన్న జల్లులు పడితే బాగుంటుంది కదా. బట్ ఇంకా చెప్పలేము, ఈసారి భారీ వర్షాలు ఉన్నాయి అనేసి అంటున్నారు. ఇంకా మేము వచ్చేసి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మాకు గోరింటాకు చెట్టు ఉంది. సో దాన్ని పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాము. ఒక వర్షానికే మంచిగా చిగుర్లు వచ్చి మంచిగా ఉంటుంది కదా. ఆషాఢం వరకు అయితే ఇంకా బాగుంటుంది. చెట్టు అయితే మంచిగా పెద్దగా అయింది. అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉంది, అది చిన్నదే. పోయినసారి మేము నాటాము, కొంచెం సైజ్ అయిందనమాట. ఇంకా మా వాళ్ళు అయితే అక్కడ తెంపుతున్నారు. అక్కడంతా వ్యూ నేను చూపిస్తాను. ఎంత క్యూట్గా అనిపిస్తుందో చేతులకి గోరింటాకు. సో నెక్స్ట్ డే నా బర్త్డే ఉంది, అందుకనేసి ఇంకా నేను మంచిగా కాళ్ళకి పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను. చేతులకి కోన్ ఆరెల్స్ ఇంకా ఏది మూడ్ని బట్టి అదనమాట. సో ఇటు రాగానే పక్షులు అయితే మంచిగా కిల అంటూనే ఉంటాయి. మళ్ళీ అనిపిస్తుంది కదా. నాకైతే ప్రశాంతంగా ఉంది అసలు పొద్దున్నే. సో ఇంకా వర్షం పడేటట్టు కూడా ఉంది. మబ్బులుగా ఉన్నాయి. ఇట్లా జరుగుతుంది ఫస్ట్ డే స్టార్టింగ్. ఏంటంటే గోరింటాకు చెట్టు మొత్తం కొమ్మలన్నీ విరిచేసామనుకోండి మంచిగా చిగుర్లు వస్తాయి. సో ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి మంచిగా చిగుర్లు వస్తాయి అనేసి ఇంకా మొత్తం కొమ్మలన్నీ విరిచేస్తున్నాము. సో మంచిగా కొత్తగా చిగుర్లు వస్తే అవి కూడా మంచిగా రెడ్గా పండుతుంది అనమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అది ఆకుల్లో కొంచెం డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పండే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కదా. సో ఇప్పుడైతే మేము అవన్నీ విరిచేసి ఫస్ట్ అయితే ఇప్పుడు అవన్నీ పెట్టుకోవాలి. మంచిగా రుబ్బుకొని కాళ్ళకి పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను ఫస్ట్. సో ఇట్లా ఉంది. ఈ డే అయితే మంచిగా స్టార్ట్ అయిపోయింది. చాలా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. సో చూసారా, చెట్ల మధ్యలోకి వస్తాయి దోమలు, ఈగలు ఇవి ఎక్కువ ఉంటాయి కదా. సో నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ వెదర్ని. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్క చోట వర్షం పడింది అనేసి అనుకుంటున్నాను. సో ఇంకా రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో హోప్ఫుల్లీ సక్సెస్గా మంచిగా ఉండాలనేసి అనుకుంటున్నాను. సో కేరింగ్ కూడా ఎక్కువనే ఉండాలండి. ఇప్పుడు జలుబులు, దగ్గులు, తుమ్ములు అనేసి చాలా ఉంటాయి. ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. ఇంకా మార్నింగ్ మంచిగా వెదర్ ఉందనేసి గోరింటాకు పెట్టుకోవాలనిపించింది. అండ్ నెక్స్ట్ డే నా బర్త్డే ఉంది. ఎప్పుడు న్యాచురల్గా పెట్టుకోకుండా కోన్స్ అట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా. ఎందుకో తెలియదు, నాకు ఈసారి మంచిగా గోరింటాకు పెట్టుకోవాలని అనిపించింది. ఎప్పుడుకో పెట్టుకుంటాం కదా, అదే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మెయింటెనెన్స్ ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా నేను చెప్పినట్టు మల్లె చెట్టు అయితే చూపిస్తున్నాను. చాలా మంచి స్మెల్, అసలు పర్ఫ్యూమ్ లాగా అనిపించింది రాగానే. అసలు దాని మీద దృష్టి వెళ్ళలేదు. ఒక 2 మినిట్స్ ఆలోచించి ఎక్కడ వస్తుంది అంటే మల్లె చెట్టు మొత్తం పూలన్నీ పూసాయి అన్నమాట. ఇంకా ఇక్కడ మా వాళ్ళు అయితే గోరింటాకు చెట్టు అయితే తెంపుతున్నారు. ఇది కొంచెం కిందికి వంగిందనమాట. సో ఇవన్నీ మొత్తం కొమ్మలన్నీ విరిచేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేది రైనీ సీజన్ కాబట్టి సో మంచిగా చిగుర్లు వస్తాయనేసి ఇవన్నీ తెంపుతున్నాము. ఈ వ్లాగ్ మొత్తం గోరింటాకుకి సంబంధించే మొత్తం షూట్ చేశాను అనమాట. వర్షం పడేటట్టుంది, వెదర్ బాగుంది. సో ఇప్పుడైతే మంచిగా పెట్టేసుకుంటా గోరింటాకు.
ఎవరు కట్టిండు? నేను కూడా ఇంకా అలా హెల్ప్ చేద్దాం. ఇది వచ్చేసి పనసపండు చెట్టు. దీనికి కాయలు కూడా వచ్చాయి కానీ అన్ని కోతులు తినేసరికి ఇంకా వదిలేసాం, పట్టించుకోవడం మానేసాం దీని గురించి. బట్ మంచిగా వచ్చేది కాయలు, ఒకేసారి 5, 6 అలా ఉండేవి. ఒకసారి ఇట్లా కోతి టచ్ చేయగానే అవి ఇంకా పాడైపోతాయి. వీటికి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అన్నమాట. పనస చెట్టుకి కష్టం. ఇంకా ఇక్కడ కూడా ఉంది, ఇది చూడ. సో వర్షాకాలం అన్నీ చిగుర్లు వస్తూ ఉంటాయి కదా, బాగుంటుంది అసలు. సో ఇదైతే ఎన్నోసార్లు తీసేసామండి చెట్టు. బట్ ఈ చెట్టు మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఇది మునగ చెట్టు, మునక్కాయలు చాలా వచ్చాయి. ఇంకా ఆషాఢంలో అయితే మంచిగా పెట్టుకుంటారు కదా గోరింటాకు, అప్పుడైతే ఇంకా మంచిగా వస్తుంది అనుకుంటా, రెడ్ కలర్లో పండుతుంది. సో ఒక్క వర్షం పడితే మంచిగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అసలు చెట్లు అయితే. వస్తేనే నాకు మంచి ప్రశాంతంగా ఉంటుంది అసలు, భలే ఉంటుంది. సో చూద్దాం. ఇంకా చాలానే కోసేసాము, మొత్తం కొమ్మలన్నీ తెచ్చేసాము కాబట్టి ఎక్కువనే అయింది. సో మాకు ముగ్గురికి పెట్టుకోగా ఎక్కువ అయిపోయింది అనమాట. సో కాళ్ళకి చేతులకి అన్నీ పెట్టుకోగా ఎక్కువ అయిపోయింది. సో ఇవన్నీ మేము ఇప్పుడు ఇంట్లోకి తీసుకెళ్ళి మంచిగా అదంతా రుబ్బి మిక్సీ చేసుకోవాలి. సో చెట్టు అయితే భలే వచ్చిందండి, మంచిగా పండుతుంది రెడ్గా. సో ఇప్పుడు ఈ రైనీ సీజన్లో ఇంకా మంచిగా పండుతుంది అనమాట. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే ఉంటుంది, బట్ మనం ఇష్టం కొద్ది చేస్తే ఏదైనా బాగుంటుంది కదా. అండ్ మేము వచ్చేసి గోరింటాకు పెట్టుకునేటప్పుడు అందులో లెమన్ కూడా ఏం స్క్వీజ్ చేయమండి, జస్ట్ నార్మల్గా న్యాచురల్గా రుబ్బుకున్న ఆకే పెట్టుకుంటాము. సో చాలామంది చాలా రకాలుగా పెట్టుకుంటారు కానీ మేము జస్ట్ న్యాచురల్గా ఆకు మాత్రమే పెట్టుకుంటాం. ఇంకా నేను, అమ్మ, మా మరదలు అది. సో ముగ్గురం కలిసి ఇవంతా రుబ్బుతున్నాము. అంటే మంచిగా వచ్చేస్తున్నాయి ఆకులు అయితే. సో పెద్ద పెద్ద కొమ్మలు కాబట్టి ఈజీగా అయిపోయింది, ఒక 5-10 మినిట్స్లో అయిపోయింది అనమాట. ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా ఆ రోజు వచ్చేసి నైట్ అంతే, సాయంత్రం ఎగ్ చేసుకున్నాను. ఎగ్ అండ్ వంకాయ పప్పు చేసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం చేసుకున్నాం వంకాయ పప్పు, అంటే ఈ స్టైల్లో, అంటే కారం లేకుండా పచ్చిమిర్చితో చేసుకున్నాం. చాలా బాగా కుదిరింది అసలు. సో అంటే కొంచెం డిఫరెంట్గా చేసామన్నమాట. సో చాలా చాలా బాగా కుదిరింది, కమ్మగా అనిపించింది పప్పు అయితే. నాకైతే పప్పు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను ఉప్మాలో చేసుకునే తింటాను, అంటే అన్నం ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట, నాకు అట్లనే ఇష్టం. సో ఇంకా మంచిగా ఫుడ్ అయితే అక్కడ తిన్నాను. నాకైతే బాగా నచ్చింది కూడా, పప్పు కమ్మగా అనిపించింది. కొన్ని పప్పులు అంటే బాగుండవన్నమాట, కొంచెం కారం ఎక్కువగా. ఇది మంచిగా పర్ఫెక్ట్గా మైల్డ్గా సరిపోయింది కారం. ఇంకా రెసిపీ గిట్లా నేను ఏం షూట్ చేయలేదండి, కావాలంటే షూట్ చేస్తాను నెక్స్ట్ టైం. సో ఇక్కడైతే మంచిగా అయిపోయింది, పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినేసాను, ఎందుకంటే తొందరగా తినేస్తే ఇంకా గోరింటాకు పెట్టుకుంటే టైం అంతా సరిపోతుంది కదా. సో 6:30కి ఏమో స్టార్ట్ పెట్టుకోవడం, నేను తీసేసరికి 10 అంటే 6:30కి పెట్టుకుంటే 7:30 వరకు అది అయిపోయిందనమాట పెట్టుకోవడం. సో ఇంక ఇక్కడైతే మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత వెంటనే స్టార్ట్ చేశాను పెట్టుకోవడం. చేతికేమో నేను పెట్టుకున్నాను, కాళ్ళకేమో అమ్మ పెట్టింది. కాళ్ళకంతా నాకు పర్ఫెక్ట్గా పెట్టుకోవడం రాదు, నాకు పెట్టుకున్న తర్వాత అమ్మ కూడా పెట్టుకుంది అనమాట. ఇంకా నేను పెట్టుకోవడం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ ఒక్క చేతికే పెట్టుకున్నాను, ఇంకా 2 చేతుల్లో పెట్టుకుంటే మేనేజ్ ఇంకా చేయలేము కదా, అందుకనేసి ఇంకా కాళ్ళకు కూడా మంచిగా షూ లెక్క పెట్టేశాను. సో ఇక్కడ చూపిస్తున్నాను అనమాట పెట్టుకున్నాను అనేసి. సో గోరింటాకు పెట్టుకున్నంతసేపు నేను స్మెల్ చూసుకుంటూనే ఉంటాను, నాకు చాలా ఇష్టము. ఇట్లా ఉందన్నమాట, నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఒక కంప్లీట్ అయిపోయింది, ఒక పెద్ద పని కంప్లీట్ అయిపోయిందన్న ఫీలింగ్ ఉందన్నమాట. సో ఇంకా మన శాంతిగా అనిపిస్తుంది. సో ఆ రోజు పెట్టుకోకుంటే అంతా తెంపి వేస్ట్ అయిపోతుంది అనేసి అనుకున్నాను. ఇక్కడ లేట్ నైట్ అయ్యేసరికి 6:30 అయిపోతుంటేనే భయం అవుతుంది, ఇంకా పెట్టుకుంటానో లేదో అనేసి ఇంకా పెట్టేసుకున్నాను. ఫైనల్లీ మంచిగా ప్రశాంతంగా అనిపించింది.
కొంచెం పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా మొత్తం పీల్ ఆఫ్ చేసేసాను. మంచి కలర్ అనిపిస్తుంది. రేపు మార్నింగ్ వరకు ఇంకా మంచిగా పండుద్దేమో. సో కాళ్ళకి కూడా పీల్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను. అస్సలు ఓపిక సరిపోవట్లేదు. ఈ గోరింటాకుతో ఇదే బాగుండి చాలా చాలా ఇష్టం. కాకపోతే ఇది మెయింటైన్ చేయడం కష్టం అన్నమాట. సో ఒక 1 అవర్ 2 అవర్స్తో సరిపోదు కదా, ఖచ్చితంగా 3 అవర్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. చాలామంది ఇంకా ఎక్కువసేపు కూడా పెట్టుకుంటారనమాట. కోన్స్ అయితే రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాం. ఏ ఫంక్షన్స్ అయినా ఏ పెళ్ళిళ్ళు అయినా కోన్స్ అయితే కన్ఫామ్గా పెట్టుకుంటాము. బట్ గోరింటాకు మాత్రం నేనైతే సంవత్సరానికి ఒక్కసారి పెట్టుకుంటానండి. సో అది ఇప్పుడు ఆషాఢంలో అందరం పెట్టుకుంటాం చూడండి, అప్పుడు మాత్రమే పెట్టుకుంటాను. కానీ ఇప్పుడు ఎందుకో మంచిగా అనిపించింది. సో పెట్టుకోవాలని అనిపించింది బర్త్డే అనేసి. సో నాకైతే చాలా నచ్చుతుంది, కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇంకా ఇవంతా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. ఇల్లంతా గోరింటాకే అయిపోద్ది. స్మెల్ అయితే చాలా బాగుంటుంది అసలు, గోరింటాకు స్మెల్. నేనైతే ఒక 2 డేస్ దాకా స్మెల్ చూసుకుంటూనే ఉంటాను. నాకు చాలా ఇష్టం. ఏ పర్ఫ్యూమ్స్ కూడా పనికిరావు అనమాట. సో ఇంకా ఏంటి విశేషం చేస్తానండి. సో ఇక కలర్ అనేది నేను రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను. ఎట్లా పండింది, ఎట్లా అంటే కొంతమంది అయితే 3-4 అవర్స్ ఉంచుకుంటారు. నేనైతే 2 అవర్స్ అంతే, మ్యాక్సిమం అంతే, మంటున్నంత కాదు ఇంకా. సో ఎట్లా పండింది అనేది చూపిస్తాను. సో హోప్ దిస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ బై గైస్, టేక్ కేర్, గుడ్ నైట్.